అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ మీకు తెలియని కొన్ని నిజాలు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ దక్షిణ ఖండంలోని 9 దేశాలని విస్తరింపబడింది. ఆ దేశాలు ఏమిటంటే బ్రెజిల్, బెలోవియా, పెరు, ఈక్వడార్, కొలంబియా, వెనుజులోవా, గయానా, సురినామ్ మరియు ఫ్రెంచ్ గయానా. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఎంత పెద్దదంటే మన భారతదేశం లాంటి దేశాలు సులభంగా 2 సరిపోతాయి. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ని చుట్టి కొలిస్తే సుమారుగా 9,500 కిలోమీటర్లు ఉంది. అంతేకాకుండా ప్రపంచానికి సరిపడే 20% జీవవాయువు అమెజాన్ అడవుల్లోనే దొరుకుతుంది. ఈ అడవుల్లో ఎలాంటి కాలమైనా సరే నిత్యం వర్షాలు కురుస్తూనే ఉంటాయి. ఇలా ఉండడం వల్లేమో వాటిని అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అని అంటారు. అంతేకాకుండా ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ 60% బ్రెజిల్ దేశంలోనే ఉంది. ఎప్పుడు ఈ అమెజాన్ అడవులు చీకటిగా ఉంటాయి, ఎందుకంటే అక్కడ సూర్యకాంతి అనేది 2% వస్తుంది. మీరు ఆలోచిస్తే ఆ అడవులు ఎంత దట్టంగా ఉన్నాయని ఇప్పుడే అర్థమవుతుంది. అవి చీకటిగా మరియు భయంకరంగా ఉంటాయి. ఇక్కడ వర్షం పడితే చెట్ల మీద నుంచి నీళ్లు భూమిని తాకడానికి 9 నుంచి 10 నిమిషాలు టైం పడుతుంది. ప్రపంచంలోనే చాలా ప్రమాదకరమైన జీవులన్నీ అమెజాన్ అడవుల్లోనే ఉన్నాయి. ఇక్కడ 40,000 రకాల జాతుల చెట్లు, 3,000 రకాల చేపలు, 24 లక్షల కీటకాలు, 4,300 క్షీరదాలు, 1,300 జాతుల పక్షులు ఉన్నాయి. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లోని రెండవ అతిపెద్ద నది కూడా ఉంది. దాని పొడవు దాదాపుగా 6,800 కిలోమీటర్లు ఉంటుంది. దాదాపు 329 అడుగులు కూడా ఉంటుంది. అమెజాన్ నదిలో వచ్చే నీరన్నీ అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తాయి. అమెజాన్ నదుల్లో సుమారు 1100 నీటి గుంటలు లాగా ఉన్నాయి. ఇవన్నీ కలిసి నదిలో ప్రవహించి ఈ నది అంతా అట్లాంటిక్ మహాసముద్రంలోనే సరిపోతుంది. ఇక్కడ చాలా ప్రమాదకరమైన జంతువులు ఉంటాయి. అందులో బాగా ప్రసిద్ధిగాంచిన ఏమిటంటే గులాబీ డాల్ఫిన్. ఈ గులాబీ డాల్ఫిన్ చాలా తెలివైనవి మరియు అన్ని డాల్ఫిన్ కంటే చాలా చురుగ్గా ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ బ్లాక్ జాగ్వార్, అనకొండ, ఎలక్ట్రిక్ హిల్స్ లాంటి ప్రమాదకరమైన జంతువులు కూడా ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లోనే ఉన్నాయి. మీకు తెలియని కొన్ని విషయాలు ఏంటంటే ఇక్కడ పెరు అనే దేశంలో ఒక పొడవైన నది ఉంది. ఆ నది విశిష్టత ఏంటంటే అక్కడ 90 నుంచి 100 డిగ్రీల సెల్సియస్లోని వాటర్ అనేది ఉంటుంది. సైంటిస్టులు ఇప్పటికీ కనుక్కోలేకపోయారు ఎందుకు ఇవి ఎలాగవుతున్నాయని. అది ఒక మిస్టరీగానే ఉండిపోయింది. ఇక్కడ బాగా ప్రసిద్ధి కాంచిన ఇంకో ప్రదేశం ఒకటి ఉంది. అవే డెవిల్ గార్డియన్స్ అని అంటారు. అక్కడ ఆ ఒక్క చెట్లు తప్పించి ఇంకా ఎలాంటి చెట్లు పెరగవు. ఎందుకంటే అక్కడ ఉన్న క్షీరదాలన్నీ వేరే చెట్లు ఏమి పడినా సరే వాటిని బతకలేకుండా ఉంటాయి. అందుకే ఇక్కడ చాలా ప్రమాదకరంగా మరియు చాలా చీకటిగా చాలా భయంకరంగా ఉంటాయి చెట్లు చూడడానికి. అంతేకాకుండా ఇక్కడ 3,500 మంది అడవి తెగవారు ఉన్నారు. వాడు అమెజాన్ అడవులు నమ్ముకొనే ఉన్నారు. వాళ్ళ జీవన మనుగడంతా ఈ అమెజాన్ అడవుల్లోనే జరుగుతుంది. వాళ్ళు వేటాడి సంపాదించి మొత్తం అంతా ఈ అమెజాన్ అడవుల్లోనే బ్రతుకుతూ ఉంటారు. మన భూమికి సరిపడే 20%